ఆ రోజున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకటి చెప్పాడు, పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి నేను 60 రోజులు కష్టపడ్డాను అన్నాడు. కష్టపడ్డాడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు లేనటువంటి వ్యక్తిని ఎవరినో కాపాడేటువంటి ప్రయత్నం లేదు కదా, చేయలేరు కదా. దాంతో సంబంధం లేని ఎల్లైనో పుల్లయ్య కోసమో కాపాడేదాని కోసం 60 రోజులు కష్టపడక్కర్లేదు కదా. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి ఏం కష్టపడ్డాడు. మా అచ్చన్న గారు ఏమీ మాట్లాడాల, అందరూ చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేశాడు. రోసయ్య గారు ఇట్లన్నారు, ఆ రోజు జరిగిన సంఘటనలు ఇవి, బొత్స సత్యనారాయణ గారు ఇదన్నారు. నేనేం చెప్తున్నాను, ఇవాళ చరిత్రలో జరిగినటువంటివన్నీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాం తప్ప అభూత కల్పనలు మేమేం కొత్త కల్పించి చెప్పడం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. మాట్లాడితే నరికేస్తాము, చంపేస్తాము, రప్ప రప్ప నరుకుతామంటే అయితే తప్పేంటని అడుగుతాడు. నేను ఎవరో మాట్లాడతారు కొత్త పలుకు కాదు ఉలుకు కూడా లేకుండా చేస్తుంది. జనాలు ఏమైనా ఎర్రోళ్ళు చూపించారుగా. నువ్వు ఈ రోజు సినిమా చూపిస్తాను నువ్వు మాట్లాడుతున్నావు. ఆఖరికి 2024 ఎలక్షన్ లో నేను కాదు లేకపోతే ఇంకొక రాజకీయ నాయకుడు ఎవరు సినిమా చూపించలే, ప్రజలు సినిమా చూపించారు. 164 మెజార్టీతో బ్లాక్ బ్లాస్టర్ సినిమా నీకు చూపించారు ఆ రోజు. ఇంకా బుద్ధి రాక బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడతావు, చంద్రబాబు నాయుడు గారు టెన్యూర్ మొత్తం పూర్తి చేయరని మాట్లాడతావు. అంటే ఇతగాడి తాలూకా నైజాన్ని మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక ఆర్థిక ఉగ్రవాదిగా ఆ రోజు లక్షల కోట్ల రూపాయలు ఏ రకంగా అయితే ఆ రోజు ఆర్జించాడో, మళ్ళీ ఈ రోజు ఒక రాజకీయాల్లోకి వచ్చి మరి ఈవేళ ఒక ఉన్మాది మాదిరిగా ఈరోజు చూస్తూ ఉంటే వినాశనం, విధ్వంసం ఒక ఎజెండాగా ఈరోజు పార్టీ పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో, గొడ్డలే ఒక జెండాగా పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో, రక్త చరిత్రే ఒక రాజనీతిగా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది గొడ్డలి పార్టీగా ఈరోజు పేరు మార్చుకున్నటువంటి పరిస్థితి ఈవేళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి గొడ్డలి పార్టీ పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఆ రోజు చాలా మంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆ వేళ మాట్లాడారు. కానీ మేము ఆ రోజు అంత సీరియస్ గా తీసుకోలేదు. సభ్య సమాజంలో ఎవరు కూడా ఇటువంటి పని చెయ్యరని. కానీ తరువాత పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ఒక సైకోకి పదవి వ్యామోహం వస్తే పదవి గురించి ఏదైనా చేస్తాడు. తండ్రినైనా వదలడు, బాబాయినైనా వదలడు, తల్లినైనా వదలడు, చెల్లినైనా వదలడు, ఈవెన్ పార్టీ వాళ్ళనైనా సరే వదలడని తరువాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బొత్స సత్యనారాయణ గారు రావచ్చు, ధర్మాన ప్రసాద్ గారు రావచ్చు, మేము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే. మీ నాయకుడిని, మీరు అభిమానించిన నాయకుడిని, ఆయన ఏది చెప్తే తల ఊపిన నాయకులు మీరే. సాక్షాత్ ఆ రోజు పీస్ అధ్యక్షుడిగా మీరున్నారు, ఒకరు రెవెన్యూ మంత్రిగా ధర్మాన ప్రసాద్ గారు ఉన్నారు. మీ ఇరువురే ఈ రోజు అద్భుతంగా మాట్లాడారు, వాస్తవాలు మాట్లాడారు మీ నాయకుడి మీద. ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి వారి నైజాన్ని మీరు వివరించారు. వారు ఏ రకంగా దోసుకోవడానికి పార్టీని పెట్టి ప్రభుత్వ అధికారాన్ని ఎలా సంపాదించుకోవాలని మీరు చెప్పారు మాటలు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా, అభిమానులుగా లేకపోతే ప్రజలు చెప్పలేదు, స్వయంగా మీరే చెప్పారు. ఆ రోజు చెప్పగానే చెప్పారు. చెప్పి తిరిగి ఈ రోజు ఉత్తరాంధ్రలో 5 సంవత్సరాలు ఉద్ధరించింది సరిపోక ఇంకా నష్టం జరిగిపోతుంది. అభిమానం ఇక్కడ పూర్తిగా ఎన్డీఏ కూడా వచ్చిన తర్వాత మొత్తం అంతా పోయిందని ఒక ధర్మాన ప్రసాద్ రావు మాట్లాడినప్పుడు, ఒక బొత్స గారు మాట్లాడినప్పుడు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రోజు మీరు ఆడుతున్న నాటకాలు, మీరు చేస్తున్న పనులు, మీరు ఏం చేశారు ప్రధానికని తెలుసు. ప్రధానికం చర్చించుకుంటున్నారు. ఇది కొత్తగా మేము చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మా నాయకుడు, మా మంత్రి అచ్చినాయుడు రావచ్చు, లేకపోతే పయ్యాల కేశవ్ గారు రావచ్చు, మిగతా అభిమానులు అవ్వచ్చు, మిగతా వ్యక్తులు అవ్వచ్చు, మీరు చెప్పిన మాటలనే తను రిపీట్ చేశారు. దానికి సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఆ ప్రదర్శన పెట్టారు. అది శాశ్వతంగా ఉంటది. ఎందుకంటే తెలియాలి, ప్రజలకి భావితరాలు తెలియాలి. ఇప్పుడు ఏదో కొత్తగా కొంతమంది చూసిన వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోయింది అనుకుంటారు. ఒకసారి పాత హిస్టరీ మనం కానీ చెప్పగలిగితే, చూపించగలిగితే అది ఫిక్స్ జరుగుతుంది, వాస్తవాలు కూడా తెలుస్తాయి. అది ప్రజలకు కూడా తెలుసు, కొంతమంది పిల్లలు తెలియకపోవచ్చు. అందుకే ఇదంతా ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అంటే నీవు మాట్లాడిన మీ నాయకుడు ఈ రోజు రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది డెమోక్రసీలో ప్రజాస్వామ్యం అనే దానికి విలువలు తెలియని వాళ్ళు మీరు.
మీరేంది మళ్ళీ వచ్చేది అధికారంలోకి? సంతకాల సేకరణ నేనైతే చేయలేదు. సంతకం పెట్టిన మాట నిజమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తి అని అప్పట్లో మాకు తెలియదు, పరిచయం లేదు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి గౌరవంతో సంతకం పెట్టాం. సంతకాల సేకరణ మాత్రం మేము చేయలేం. మరి బొత్స సత్యనారాయణ అప్పుడు మరి తెలుసో తెలీదు, నాకైతే ఐడియా లేదు. నాకు తెలిసి చెప్పాడు, తెలియక చెప్పాడు నాకు తెలియదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 3 నెలల్లోనే నేను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉండి ఇది రాక్షస పాలన అని చెప్పేసి చెప్పిన వాళ్ళని కూడా నేనే, మొట్టమొదట చెప్పిన వాళ్ళని కూడా నేనే. అప్పుడు ఫీల్ అయ్యాను, ఎందుకు సంతకం పెట్టానా, ఇటువంటి వాడి మనస్తత్వం తెలియక నేను సంతకం పెట్టాను, మనస్తత్వం తెలియక సంతకం పెట్టాను. అది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. బొత్స గారు కన్నీరు ఎందుకు పెట్టాడో నాకు అర్థం కాల. ఆయన ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మేమున్నాం, చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ లేడు అనేది అందరికీ తెలిసిన సంగతే. మరి ఎక్కడున్నాడో వాళ్ళు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రావడానికి చాలా సమయం పట్టింది. వచ్చిన తర్వాత వచ్చి రాగానే ఆ రోజు సంతకాల సేకరణ కార్యక్రమం అసలు ఏంటి, అప్పటికి చాలా రూమర్లు ఉన్నాయి. సాక్షిలో కూడా ఆయన హెలికాప్టర్ ప్రమాదం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ఆ కొండల మీద నుంచి నడిచి వస్తున్నారు, పోలీసులు ఆయన కోసం ఎదురెళ్లారు, ఆయన మరణించలేదని చెప్పి సాక్షిలోనే వేశారు చాలాసేపు. సాక్షిలో ఆ రోజు చాలా స్క్రోలింగ్స్ వచ్చినాయి. ఏది రాజశేఖర రెడ్డి గారు బతుకున్నారు, కొండ మీద ఉన్నాడు, దిగుతున్నాడు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు, పోలీసు బృందాలు వెళ్ళినాయి అని చెప్పి. కానీ ఒకవైపు సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ఆ రోజు. ఎందుకంటే ఎవరైతే ఇవాళ బొత్స గారు ఉన్నారో ఆ రోజు విభేదించి ఎన్నో మాటలు, ఎన్నో వాస్తవాలు ప్రజలకు చెప్పారు. ఇవాళ అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఆయన కన్నీరు గారుస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. చాలా సందర్భాల్లో గతంలో కూడా రోసయ్య గారు కూడా నిండు అసెంబ్లీలో చెప్పడం జరిగింది, మరి రాజశేఖర రెడ్డి గారే ఆయన్ని తీసుకెళ్లి బెంగళూరులో పెట్టారని. ఇవన్నీ మేం చెప్పడం కాదు, ఆ రోజు స్వయాన ఆ నాయకులే మరి నిండు అసెంబ్లీలో చెప్పిన మాటలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఆ రోజు తల్లిని చెల్లిని ఏ రకంగా గుండ్లకు హత్తుకున్నాడు, తల్లిని ఓదార్చాడు, చెల్లిని ఓదార్చాడు, నన్ను జైలుకు పంపిస్తున్నారా బాబోయని లబోదిబోమని గుండ్లు బాదుకుంటే పాపం ఆ మహాతల్లి షర్మిలమ్మ ఏ రోజు కూడా ఏ ఆడబిడ్డ కూడా పాదయాత్ర చేసిన సందర్భాలు కూడా మనం చూడలేదు. అటువంటిది ఆ టైంలో ఆ అమ్మ ఇంచుమించు కొన్ని వేల కిలోమీటర్లు పిల్లల్ని, భర్తని, అత్తమామల్ని అందరినీ, ఇల్లుని, వాకిల్ని వదిలేసి ఒక ఆడకూతురు ఆ రోజు పాదయాత్ర చేసిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మర్చిపోయినట్టున్నాడు, ఆయనకి కూడా నేను గుర్తు చేయాలి, నీ నైజం ఇది. ఆయనకి గుర్తు చేయడంతోనే పాటు ప్రజలు కూడా గుర్తు చేయాలి, అతగాడు నైజం ఇది. అదే తల్లి ఆ రోజు ప్రతిరోజు కూడా అతను బై ఎలక్షన్ లో పోటీ చేసిన తర్వాత ఆవిడ చెంగు పట్టుకుని కళ్ళు తుడుచుకుంటూ నా బిడ్డని, తండ్రి లేని నా బిడ్డని మీరు ఆశీర్వదించండి అని చెప్పి ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగి ఆ వయసులో ఆవిడ చేస్తే, అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడండి, అఫీషియల్ గా కూర్చోబెట్టి ఆవిడ ఆహ్వానించినట్టు ఆహ్వానించి వాళ్ళ తాలూకా ప్లీనరీ మీటింగ్ లో రాజీనామా చేయించి తల్లిని లిటరల్లీ మెడబెట్టుకు బయటకు గెంటినట్టుగా పార్టీ నుంచి గెంటు. అంటే ఒక తల్లిని చెల్లిని వాడుకొని ఎలా వదిలేశాడో ఒకసారి చూస్తే, ఆఖరికి అతను వెనకాతున్న వాళ్ళని వాడుకొని వదిలేయడం సంగతి ఎవరికి అర్థం కాదు. సో అతను నైజం గురించి చెప్తున్నా, దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత తండ్రి చావును అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు. అధికారం ఇన్ ద సెన్స్ ఆ రోజు ఒక ఎంపీ. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే గనక డ్రామాలు, ఎలాంటి డ్రామాలు ఆడాడో కూడా మీకు తెలుసు. మీ పార్టీ సిద్ధాంతమే వినాశనం, విధ్వంసం. మీకు ఇందాకే చెప్పాను, మీ పార్టీ నినాదం రప్ప రప్ప. ఇంకెందుకు మాట్లాడితే పార్టీ గుర్తు కూడా మార్చేయి. ఎందుకంటే నీ కార్యకర్తలందరూ రోడ్ల మీదకి వచ్చి గొడ్డలు పట్టుకుని, కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు కదా. ఎవడు ఫ్యాన్ పట్టుకోవట్లా, ఎవడు ఫ్యాన్ చూపించట్లా. ప్రతి ఒక్కడు గొడ్డలు పట్టుకోవడం అదేదో హీరోయిజం లాగా, ప్రతి ఒక్కడు కత్తి పట్టుకోవడం అదేదో హీరోయిజం లాగా. ఎంత కేకని ఎంత పెద్ద కత్తితో వస్తారు, అది కూడా ఇంట్లో కోసుకోరు, రోడ్ల మధ్యలోకి వస్తారు. ఇంకొకడు వస్తాడు, గొడ్డలు పట్టుకుంటాడు, మేకను తెస్తాడు. ఒరే ఆ మేకనేదో బలేసింది ఏదో దేవుడి గుడిలోనే ఎక్కడో చేసుకుంటే కొంచెం పుణ్యం పురుషార్థం. నేను చెప్పేది ఏంటంటే కొన్ని చోట్ల చూపిస్తారు కాబట్టి చెప్తాను. అటువంటి అక్కడ వేసి ఆ రక్తాన్నేమో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ మీద జల్లి రప్ప రప్ప అంటాడు. అరే రప్ప రప్ప అంటున్నాడు, నీ కార్యకర్త బయటకు వచ్చి నరుగుతానంటున్నాడయ్యా, ఒకసారి చూడు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు ఏమైనా అర్థమవుతుందా నీకు అని అడిగితే తప్పేంటి అంటాడు ఈ పెద్ద మనిషి కూర్చొని. అంటే ఒక రాజకీయ నాయకుడు పొజిషన్ లో ఉండి ఒక ప్రజల్ని గాని యువతని గాని మంచి దారిలో పెట్టాలనుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు రప్పా రప్పా రాజకీయం చేసే పరిస్థితికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడా? ఈ రోజు నేను అదే అంటాను, మాట్లాడితే నరికేస్తాము, చంపేస్తాము, రప్ప రప్ప నరుకుతామంటే అయితే తప్పేంటని అడుగుతాడు. నేను ఎవరో మాట్లాడతారు, కొత్త పలుకు కాదు ఉలుకు కూడా లేకుండా చేస్తాను.
జనాలు ఏమైనా ఎర్రోళ్ళు చూపించారుగా. నువ్వు ఈ రోజు సినిమా చూపిస్తాను నువ్వు మాట్లాడుతున్నావు. ఆఖరికి 2024 ఎలక్షన్ లో నేను కాదు లేకపోతే ఇంకొక రాజకీయ నాయకుడు ఎవరు సినిమా చూపించలే, ప్రజలు సినిమా చూపించారు. 164 మెజార్టీతో బ్లాక్ బ్లాస్టర్ సినిమా నీకు చూపించారు ఆ రోజు. ఇంకా బుద్ధి రాక బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడతావు, చంద్రబాబు నాయుడు గారు టెన్యూర్ మొత్తం పూర్తి చేయాలని మాట్లాడతావు. అంటే ఇతగాడి తాలూకా నైజాన్ని మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ అది కూడా 3 చూసుకోండి ఒకసారి. విధ్వంసం వినాశం వీవీ పెట్టి గొడ్డలు ఏదైనా వస్తుందేమో చూడలేదు, గన్ ఏదైనా పెడతారేమో చూడండి, వీవీ గన్ అలాంటిది ఏదైనా పెట్టుకుంటే పార్టీ పేరు, పార్టీకి ఏమో గుర్తేమో గొడ్డలి, ఇలాంటివి పెట్టుకుంటేనా